ఆఫ్టర్ కేరళ స్టోరీ ఇప్పుడు బస్తర్ ది నక్సల్ స్టోరీతో వచ్చారు సేమ్ టీం. ఇక నెక్స్ట్ ఏం స్టోరీతో వస్తారో. ఎనీవే బస్తర్ ది నక్సల్ స్టోరీ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్లో 2010లో 76 సిఆర్పిఎఫ్ జవాన్స్ మరణానికి కారణమైన మావోయిస్టులు దాన్ని బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది. సినిమా అయితే వరస్ట్, చూడలేక చచ్చాను నేను. రియలిస్టిక్ అప్రోచ్లో వెళ్లాల్సిన దాన్ని చూసేటోడికి రాడ్ దింపేలా తీసుకెళ్లారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక క్లారిటీ లేదు, వాట్ టు షో వాట్ నాట్ టు షో. అంటే ఇది అవసరం లేదు అని. ఆ పర్టికులర్ ఈవెంట్ కంటే సొల్లు సోది ఎక్కువ ఉంటుంది. ఆ ఈవెంట్ ఒక 15 మినిట్స్ ఆల్ యాక్టర్స్ ఓవర్ యాక్టింగ్ అనేలా ఉంటే మిగతాది యాక్టర్స్ ఓవర్ యాక్టింగే కాదు, సినిమాకే సంబంధం లేని విధంగా ఉంటుంది. కోర్టు కేసు ఒకటి వస్తుంది. అసలు ఇది ఎందుకు నక్సల్ స్టోరీ అని పెట్టి కోర్టు కేసు ఎందుకు వచ్చింది? సరే వస్తే వచ్చింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అది ఇది అని. బట్ ఆ లాయర్లు ఎఫ్ఐఆర్ గురించి కాకుండా ఏటేటో వెళ్ళిపోతారు. తీర్పు ఏమో ఇంకేటో పోద్ది. మావోయిస్ట్ లీడర్ని చూపిస్తారు, వైలెంట్ క్యారెక్టర్ అన్నట్టు బిల్డప్ ఇస్తారు ముందు. వీడేంటి ఎంత ఓవర్ చేస్తున్నాడు అనుకున్నా. ఆ నెక్స్ట్ యాజ్ యూజువల్గా జోకర్ని చేశారు. సినిమా జవర్లో అయితే మరీ ఈపిన్ చేశారు. నేను దాటానో అని అనడం ఏంటో, వాడు ఒక గ్యాంగ్ లీడర్. ఇదే ఒక కామెడీ అనుకుంటే సడన్గా పోలీస్ బలగాలు ప్రత్యక్షమవుతారు. ఈ వ్యక్తికి చెవులు లేవా అన్నట్టు. ఇట్స్ ఏ మ్యాజిక్ లాగా. ఇంకా నేను యాక్చువల్లీ మదర్ అండ్ సన్ ఫేస్ ఆఫ్ సినిమాకి ఒక పాజిటివ్ అయిద్దేమో అనుకున్న స్టార్టింగ్లో. బట్ దాన్ని కూడా నాశనం చేశారు. నాన్న కొడక రారా అనగానే వచ్చేస్తారంట. అంత మాత్రాన ఇద్దరిని ఎందుకు వేరు చేశారు ఫిల్మ్ మేకర్? క్యారెక్టర్ అండ్ కాన్ఫ్లిక్ట్కి ఒక పర్పస్ లేనప్పుడు దేనికి ఇవన్నీ? ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక ఆర్టిఫిషియల్ స్కిట్ వేసినట్టు ఉంటుంది. మీరు ఇప్పుడు పరిగెత్తాలి, మీరు ఇప్పుడు దొరికిపోవాలి, ఇప్పుడు నరకాలి, షూట్ చేయాలి, ఇప్పుడు ఏం తెలియనట్టు యాక్ట్ చేయాలి, ఇప్పుడు నువ్వు అసలు సినిమాలో ఎందుకున్నానో తెలియనట్టు అటు ఇటు తిరుగుతూ ఉండాలి. చివర్లో డెడ్ బాడీ రోల్ ఇస్తాం, ఏం మాట్లాడద్దు. మీరేమో చెడు చేస్తూ అన్నీ మీరే చేస్తున్నట్టు, ఈజీ పీజీ అన్నట్టు, దేశాన్ని తిప్పుతున్నట్టు కొసే బిల్డప్ ఇవ్వండి. వెనకాల ఒక పెద్ద స్పీచ్ రెడీ చేస్తాం. మీరేమో ప్రతిసారి విప్లవం వర్దిల్లాలి, లాల్ సలాం అని, మీరు మావోయిస్టులని మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి, ఆడియన్స్కి గుర్తు చేయండి. ఎందుకంటే తట్టుకోలేక నిద్రపోతూ ఉంటారు ఆడియన్స్. ఇదంతా ముందే తెలిసి తీసినట్టు ఇలా ఎన్నో. ఏంటండి ఇది? ఏం తీయాలో డిసైడ్ అవ్వలేదు, క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్స్ లేదు, రియాక్షన్ లేదు, డెవలప్మెంట్ లేదు, డిసైడ్ అవ్వలేదు. భర్త నరికినోడిని భార్య నరికిద్ది, మధ్యలో అంతా ఏది పడితే అది పెట్టేశారు. పోనీ ఆ రియల్ ఇన్సిడెంట్కైనా న్యాయం చేశారా అంటే చైల్డిష్ వేలో హ్యాండిల్ చేశారు. పోలీస్ వర్సెస్ మావోయిస్టులు, మధ్యలో సామాన్య ప్రజలు, పొలిటికల్ ప్రెషర్. పర్ఫెక్ట్ ఎండింగ్ ఉండకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ చూస్తే టెన్షన్ రావాలి. బట్ ఇది తొక్కలా ఉంది, ఇదేం సినిమా అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఆదా శర్మ ఓవర్ యాక్టింగ్ క్లియర్గా కనబడుతుంది. అస్సలు సెట్ అవ్వలేదు తనకు ఆ నీరజ క్యారెక్టర్. రిమైనింగ్ చాలా మంది ఆర్టిఫిషియల్గానే యాక్ట్ చేశారు, ఎక్సెప్ట్ కొంత మదర్ క్యారెక్టర్లో రత్నాగా యాక్ట్ చేసినావు తప్ప. బీజిఎం అయితే ఓకే. ఫైనల్లీ నెక్స్ట్ టైం ఏదన్నా అన్నోన్ మిస్టరీ స్టోరీతో రండి సార్. ఎంతసేపు అని ఆ బొక్కలో పాకిస్తానుడు గురించి, ఉగ్రవాదం గురించి, అవి ఇవి వర్దిల్లాలి గురించి, బొర్ర వాష్ గురించి ఎంతసేపు అని కొడతారు? ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. పవర్, మనీ, సెల్ఫిష్, గ్రేడీ ఇవి ఉన్నంత వరకు ఏది మారదు. బికాస్ పవర్ అండ్ మనీ ఆర్ ఆల్వేస్ అల్టిమేట్. మిగతావన్నీ వాటి కిందే ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని పడతాయి. ఇకనైనా ఈ స్టోరీ సిరీస్ మేకర్స్ ఇలాంటి స్టోరీలు ఆపేసి సినిమా స్టోరీతో వస్తే ఏమన్నా బాగుంటుంది. అఫ్కోర్స్ రియల్ ఆర్ ఫిక్షనల్, బట్ ఈ విధంగా అయితే నో యూస్ సినిమా వైస్. మూవీ అయితే తెలుగులో జీ5లో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. బట్ నరికే పొడిచే సీన్స్ లాంటివి 2 ఉంటాయి, అవి చాలా వైలెంట్గా ఉన్నాయి. సో ఇది మరి ది నక్సల్ స్టోరీ మూవీ గురించి. సినిమా చూసుంటే కింద కామెంట్స్లో మొత్తం తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.